హాయ్ అండి అందరికీ. ఏంటి క్యాబేజీ కర్రీ అనుకుంటున్నారా? కాదు, కాదు. క్యాబేజీ ఫ్రైడ్ రైస్ చేయబోతున్నాననమాట. క్యాబేజీ సన్నగా తురుముకోండి. బీనీస్, క్యారెట్ సన్నగా కట్ చేసుకొని, జీడిపప్పు రెడీ చేసుకోండి. ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా. ఇక్కడ 2 గ్లాసుల బాస్మతి బియ్యం నేను వండుకున్నాననమాట. నేను క్యాబేజీ ఫ్రైడ్ రైస్ బాస్మతి బియ్యంతో చేస్తున్నాను. మనకి డిఫరెంట్‌గా రెస్టారెంట్ స్టైల్‌లో ఉండాలి అంటే ఇలా బాస్మతి బియ్యంతో చేస్తే చాలా అంటే చాలా సూపర్‌గా ఉంటుందనమాట. ఇక్కడ నేను ఒక స్పూన్ ఆయిల్, ఒక స్పూన్ నెయ్యి వేసి జీడిపప్పు ముందుగా వేయించుతున్నాననమాట. మనం నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే ఇంకా చాలా చాలా బావుంటుందనమాట. సాటర్‌డే, సండే వీకెండ్స్‌లో చేయండి. పిల్లలు చాలా ఇష్టపడుతూ తింటారనమాట. రెస్టారెంట్ స్టైల్‌లో ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. కాజు వేగాయి కదండీ! ఇప్పుడు బీనీస్, క్యారెట్ వేగిన తర్వాతే మనం క్యాబేజీ వేసుకోవాలనమాట. ఎందుకంటే నేను క్యాబేజీ సన్నగా తురుముకున్నాననమాట. చూడండి బీన్స్, క్యారెట్ నూనెలో బాగా వేగాయి కదండీ! ఇప్పుడు ఈ తురుముకున్న క్యాబేజీ వేసుకుందాం. ఆలు చిప్స్ చేస్తాం కదండీ! ఆ దాంతో నేను క్యాబేజీ అనేది తురుముకున్నాననమాట. 2 గ్లాసుల క్వాంటిటీకి పావు కేజీ క్యాబేజీ సరిపోతుందండి. 2 గ్లాసుల అన్నంకి పావు కేజీ క్యాబేజీ ఉండాలి. క్యాబేజీ ఎక్కువ క్వాంటిటీ ఉంటే టేస్ట్ అనేది చాలా బావుంటుంది. మీరు క్యాబేజీ కర్రీ స్మెల్ ఉంటుందని చాలామంది ఇష్టపడరు కదండీ! ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఇప్పుడు క్యాబేజీ మగ్గిన తర్వాత ఉప్పు, కారం, గరం మసాలా వేసి నేనిక్కడ కలుపుతున్నాను. అంతా ఒకసారి బాగా కలుపుకుందామండి. ఇది కలుపుకున్న తర్వాత మనం బాస్మతి రైస్ రెడీ చేసుకున్నాం కదండీ! అది వేసి కలుపుకుందాం. ఒక్కసారి ట్రై చేసి చూడండి. హాలిడేస్‌లో పిల్లలకి సండే అలా చేసి పెట్టండి. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. ట్రై చేసి నాకు కామెంట్ గూడా మీరు చేస్తారు. చూడండి ఎంత టేస్ట్ అంటే ఎంత బావుంటుందో అన్నట్టు కలర్ చూస్తేనే మనం చెప్పేస్తామనమాట. మీరు కూడా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుంది. థాంక్ యూ అండి అందరికీ.